ప్రముఖ ఓటీటీలని ప్రభాస్ మహేష్ల సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యత బాలీవుడ్ హీరోలకు ఇవ్వడం లేదని బీ టౌన్ లో చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే షారుఖ్ డంకీ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. కానీ అక్కడ కూడా ఏమీ ప్రభావం చూపించలేకపోయింది. దీంతో తమను అక్కుస వెలపొచ్చుకున్నారు. అని ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణకు తెరదించుతో ఢంకీ హఠాత్తుగా ఫిబ్రవరి 15 నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ మొదలైపోయింది. బాక్సాఫీస్ వద్ద పఠాన్, జవాన్ అంత గొప్పగా ఆడకపోయినా 400 కోట్లకు పైగా వసూలుతో డీసెంట్ గానే బయటపడ్డ సంగతి తెలిసిందే. కాకపోతే సలార్ పోటీని తట్టుకుని విజేతగా నిలుస్తుంది అన్న అంచనాలు తలకిందులయ్యాయి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన సినిమాలో ఇదే అత్యంత వీక్ వర్క్ గా విమర్శకులు తేల్చి చెప్పారు. దీనికి మహేష్ బాబు, ప్రభాస్లకు కనెక్షన్ ఏంటనే పాయింట్ కొద్దాం. నెట్ఫ్లిక్స్ ఏదైనా స్టార్ హీరో మూవీ రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. వారం 10 రోజుల ముందే సోషల్ మీడియా సౌండ్ మొదలైపోతుంది. ప్రత్యేక ప్రకటనలు ఇస్తుంది. స్పెషల్గా ట్రైలర్లు కట్ చేస్తుంది. గుంటూరు కారం కోసం హైదరాబాద్లో ఓ 5 అంతస్తుల బిల్డింగ్ సైడ్ వాల్ మీద మహేష్ బాబు భారీ పెయింటింగ్ వేయించడం బాగా వైరల్ అయింది. ప్రభాస్కి సైతం యాడ్స్తో హోరెత్తించి ఆడియన్స్ని అలర్ట్ చేస్తూ వచ్చింది. యానిమల్కు సైతం బాగానే హడావిడి చేసింది. వీటిలో ఏది ఢంకీకి చేయకపోవడం అభిమానులకు షాక్ గురి చేసింది. 2,000 కోట్ల బ్లాక్ బస్టర్లు ఇచ్చిన హీరోకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కస్సుమన్నారు. షారుఖ్ ప్రత్యేకంగా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం నటించిన యాడ్ని ఇన్స్టాలో వేశారు తప్పించి దాన్ని ఇంకా బాగా జనంలోకి తీసుకెళ్లేలా నెట్ఫ్లిక్స్ చొరవ చూపలేదన్నది వాళ్ళ కంప్లైంట్. ఏది ఏమైనా మహేష్ బాబు, ప్రభాస్ల మీద చూపించిన ప్రత్యేక శ్రద్ధ షారుఖ్ కేసులో కొరవడిందనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకేగా నెట్ఫ్లిక్స్ అదే పనిగా తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టి హక్కుల కోసం 1,000 కోట్లు కుమ్మరిస్తుంది.